నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. కరోనాలో అందరూ ఓటీటీకి అలవాటు పడిపోయారండి. కరోనా వెళ్ళినప్పటికీ ఓటీటీ అనే దానికి ఎడిక్ట్ నుంచి బయటకు రాలేకపోతున్నాం. మీరు కూడా అంతే, నేను కూడా అంతే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా ఛానల్, ఇంతకుముందు 10 ఛానల్స్ ఉండేవి. ఏదో ఛానల్లో ఏదొస్తే అది చూసేవాళ్ళం, అంటే అక్కడ ఏదొస్తే అది మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసాక మనకి ఏది నచ్చితే అది చూసే ఛాన్స్ వచ్చేసింది. సో బోల్డ్ ఉన్నాయి, ఒక 10 ఉన్నాయా ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అండ్ ఒక రకంగా చెప్పాలంటే అవి ఇయర్లీ ఒక 500, 600 లేకపోతే 1000 రూపాయల లోపులోనే ఉండడం వల్ల ఏంటంటే అందరూ కాస్త అఫోర్డ్ చేయగలుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ ఒక్కటే కాస్త ఛార్జెస్ ఎక్కువ. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా కంప్లీట్గా రేట్లు తగ్గించేసింది అంటూ. సో ఇది కూడా మంచి పరిణామమే అంటారా? నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఏం చేశారంటే అది దానికి తగ్గట్టు క్లారిటీ కూడా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్ అన్ని ఇంటర్నేషనల్ కంటెంట్ ఉంటుంది. అవును, అదొకటి. అంటే ఆ రకంగా చెప్పుకుంటే అది వాళ్ళు ఛార్జ్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇండియాలోనే కాదు, మొత్తం 135 దేశాలలో ఛార్జెస్ తగ్గించింది. మొబైల్ది 199 ఉండేది ఏమో 149కి వచ్చింది. టీవీది 499 ఉండేది 199 చేశారు. అంటే టీవీది బాగా తగ్గింది అనుకోవాలి. అదే కదా, నాకు అసలు నేనైతే నమ్మశక్యంగా లేదు. 700 కడుతున్నట్టు, 200ది 150 అయింది, 500దేమో 200 అయింది. సో అట్లా నువ్వు అన్నట్టు అన్ని ఛార్జెస్ ఆల్మోస్ట్ తగ్గించాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్, ఆహా ఎలా అయితే ఉందో, అమెజాన్ ఒకటే ఎంత ఇయర్లీ 1000 రూపీస్ ఎంతో ఉండింది. ఇప్పుడు అది పెంచడం 1500 ఎంతో చేసినట్టు గుర్తు. బట్ ఇయర్లీకి అది అమెజాన్ ఇయర్లీ. ఇంకా అమెజాన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తే అది వచ్చేస్తుంది. విఐ రీఛార్జ్ చేస్తే డిస్నీ హాట్స్టార్ కూడా వచ్చేస్తుంది. అవి ఫోన్స్ లోకి వస్తాయి. మనం టీవీలోకి రీఛార్జ్ చేయించాలి అని అంటే అవి చేయించాలి, డబ్బులు పెట్టాల్సిందే. బట్ ఇయర్లీ మీకు 1000 రూపాయలైనా ఓకే. అమెజాన్ మరలా నెట్ఫ్లిక్స్ ప్రతి నెల ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది, అది 700కి అయినట్టు నాకు గుర్తు. 700 పే చేస్తున్నట్టు. ఇప్పుడు అది ఇంకా తగ్గిందా అంటే మాత్రం బెటర్. అదే అంటున్నా. సో నెట్ఫ్లిక్స్లో మంచి ఇంటర్నేషనల్ కంటెంట్ ఉంటుంది, అందరు ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి దానికి కారణం రానా నాయుడు అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ని వాళ్ళు పావులో పెట్టి తీస్తే అది కనీసం ఇన్ని వసూలు చేసింది. అది నెగిటివ్ టాక్ తో సక్సెస్ అయింది. వద్దు చూడొద్దు అని చెప్పి చూపించారు దాన్ని. అలా అయింది. మళ్ళీ దానికి పార్ట్ 2 కూడా వస్తుంది ఓవరాల్గా. సరే, ఏదేమైనప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్ అయితే ఛార్జెస్ మాత్రం తగ్గించింది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మిగతా ప్లాట్ఫామ్స్తో పోలిస్తే ఇప్పుడు అది మంచి టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే హాట్స్టార్ని ఈజీగా చూసేస్తున్నారు. స్టార్టింగ్ అది ఒక 1 మంత్ ఫ్రీగానే ఇస్తారు హాట్స్టార్. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవును, మళ్ళీ మనం మొబైల్లో చూడాలి అని అంటే రీఛార్జ్ చేయించుకుంటే ఫ్రీగా వస్తుంది అది. అండ్ జీపేలో క్రాష్ కార్డులు తీసేస్తే ఆహా సబ్స్క్రిప్షన్ ఆఫర్లు వస్తాయి. 99కి ఆహా, 199కి అది ఇది అని చెప్పేసి. సో ఈ రకంగా ఏది చూసుకున్నా సరే ఆ రేట్లకి అందుబాటులోకి నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు, హ్యాపీగా. అండ్ ఒక్కరోజు అంటే మళ్ళీ ఎక్కడ పెంచుతాడో వీడు అని చెప్పేసి ఒకేసారి కొననోడు కూడా కొనేస్తున్నారు. పడి ఉంటదిలే, ఎప్పుడైనా చూడొచ్చు, ఒకసారి చేపించేసుకుంటే సంవత్సరం అంతా చూసేయచ్చు. ఏదో బంగారం రేట్ లాగా అట్లా అయిపోయింది దాని పరిస్థితి. బట్ మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. అంటే ఎక్కువ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు వీళ్ళు రేట్లు తగ్గించారు. అండ్ ఎక్కువ ఓటీటీ కంటెంట్ ఎక్కువ నెట్ఫ్లిక్స్కి అలవాటు పడ్డారు జనాలు. అంటే అది దొరక్క మిగతావి చూస్తున్నారు తప్ప దానికి అలవాటు పడ్డారు. అండ్ ఇంకొకటి, ఏదన్నా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిందంటే వెంటనే అది పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి వచ్చేసింది. ఐబొమ్మలు ఈ బొమ్మలు అంటూ అందరూ ఫ్రీగానే చూస్తున్నారు ఆల్మోస్ట్. సో నేను రేట్లు ఎక్కువ పెట్టడం వల్లే వీళ్ళు బయట డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అది నేనే తగ్గిస్తే ఒక పని అయిపోతుంది, కానీ ఇన్నాళ్ళకి కనువింపు కలిగింది కదా. యాక్చువల్గా చెప్పడం ఇప్పుడు వేరే వేరే ప్లాట్ఫామ్స్లో డౌన్లోడ్ చేసుకుంటే కాస్త బ్లర్ అవ్వడమను, లేకపోతే పిక్చర్ క్వాలిటీ లేకపోవడం అనేది ఉంటుంది. అది మనం డైరెక్ట్గా ఛానల్లో చూసాం అనుకో. నెట్ఫ్లిక్స్లో మనం వేరే ప్లాట్ఫామ్ కన్నా నెట్ఫ్లిక్స్ క్లారిటీ బాగుంటుంది. అది వాళ్ళు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నారు. సో దానికని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అట్లా చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల సబ్స్క్రిప్షన్స్ వచ్చాయని చెప్పేసి వార్తలు. ఆ మాట విన్న వెంటనే మొబైల్ అండ్ టీవీ అందరు కలిసి, అంటే అందరూ అనుకున్నారు బేసిక్గా ఈ వీడియోస్. ఇంతకుముందు కూడా వాడు ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడు, మళ్ళీ షేర్లు ఇవ్వద్దు, అవును
షేర్లు ఇవ్వకుండా తగ్గించేశారు షేరింగ్ తగ్గి నలుగురు ఉండేది అంటే 4 పేర్ ఉండేది 2 పేర్ చేశారు. అవును, ఒకరు కొని అందరు చూసేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏమో సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నారు ఇది కావాలా అని చెప్పేసి. సోషల్ మీడియాలలో నెట్ఫ్లిక్స్ ఉంది నేను కావాలంటే 500, నలుగురు వేయించుకున్నాం అనుకోండి 200 800 ఆ రకంగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వీడు తగ్గడం అనేది అంటే ఇన్నాళ్ళకి కలిగిందా బాబు నీకు ఇది అని అనిపిస్తుంది. అండ్ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది కదా, ఈ మధ్య కూడా మంచి పడుతున్నాయి దాంట్లో కూడా. వాళ్ళు కూడా చాలా చూజీగా సినిమాలు కొంటారు. ఒక వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అదొక నెట్ఫ్లిక్స్కి మనము ఒక మన కంటెంట్ ఇచ్చాము అని అంటే అది ఒక రకంగా చెప్పండి చాలా ప్రెస్టీజియస్గా కూడా చూస్తూ ఉంటారు. మన సినిమా నెట్ఫ్లిక్స్ తీసుకుంటుంది అంటేనే దానికి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ మళ్ళీ అట్లా కూడా జరుగుతుంది. సో నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఒక లగ్జరీ లాగా ఉండేది, ఇప్పుడు అది కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పి కామన్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలిగే రేంజ్కి ఉంది. ఎందుకనంటే ఇది సంవత్సరానికి 800 అనుకోండి. ఇప్పుడు మన రేట్స్ అన్ని మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు హాట్స్టార్ కావచ్చు, ఆహా కావచ్చు, సంవత్సరానికి 800 లోపే మనకి జీ కూడా. బట్ నెట్ఫ్లిక్స్ ఒకటే ఎంత తగ్గించినా నెలకి 200 అంటే సంవత్సరానికి 2000 చిల్లర అవుతున్నట్టేగా. అంటే కొంచెం కంపేర్ చేసుకుంటే ఇంకా ఇది డిమాండ్లో ఉందని అనుకోవచ్చు. బట్ ఆప్షన్స్ కూడా అట్లానే ఉన్నాయి, లాంగ్వేజెస్లో కావచ్చు లేకపోతే కంటెంట్ వైజ్గా కావచ్చు. ఏం చెప్తారు, పెట్టచ్చా మరి అంతా? పెట్టవచ్చు, ఎందుకంటే మంచి క్లాస్ కంటెంట్ అది. ఇంతకుముందు కొన్ని ఛానల్స్ అంటే కొన్ని వెబ్ సిరీస్లు ఎక్కడెక్కడో ఉంటాయి, అవి మనకి దొరకవు, నెట్ఫ్లిక్స్లోనే ఉంటాయి. చాలా క్లాస్ ఇవి అండ్ వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్లోనే వేయడానికి ఇష్టపడతారు. అండ్ అన్నీ కూడా భారీ బడ్జెట్ ఉంటాయి. మీరు చూసినట్లయితే క్లాస్గానే ఉంటుంది అండ్ భారీ బడ్జెట్వే ఉంటాయి. కనిపిస్తుంది ఖర్చు తెరపైన, వీళ్ళు ఎంత పెట్టి తీశారో ఇది అన్నట్టు. ఈ పిచ్చి షార్ట్ ఫిలింలన్నీ ఆహాలో ఉంటాయి, ఇవి సంథింగ్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నాకు ఎక్కువ యాక్చువల్గా ఎన్ని వచ్చినా ఏం చేసినా నాకైతే ఎందుకో డిస్నీ హాట్స్టార్ చాలా ఇష్టం నాకు. అంటే దాంట్లో ఏంటంటే ఇది వీళ్ళు నేషనల్ జియోగ్రఫిక్ అందులోనే ఉంటుంది అండ్ ఈ కార్టూన్స్వి కూడా మోస్ట్లీ వాడు అందులో వేస్తాడు. సో ఆ రకంగా అంటే హాట్స్టార్ కొంచెం బాగుంటుంది. అండ్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇట్లాంటి కంటెంట్స్ అయితే నెట్ఫ్లిక్స్లోనే చూడాలి. వేరే దాంట్లో చూసినా ఫీల్ రాదు మనకి, ఆ ఎఫెక్ట్ అది భలే ఉంటుంది దీంట్లో. ఎంత డార్క్లో కూడా ఒక మనిషిని లైట్గా అట్లా చూపించారు అంటే వీటిలో బ్లర్ అవుతాయి, దాంట్లో చాలా క్లారిటీగా ఉంటుంది. సో అండ్ కొంతమంది బోల్డ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఏది పడితే అది జనరల్గా వేరే ప్లాట్ఫామ్స్ అంత ఎంకరేజ్ చేయు, మరీ బోల్డ్ ఉందనుకోండి తీసుకో. బట్ నెట్ఫ్లిక్స్లో కాస్త బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు నాకు స్టార్ మూవీస్ ఇట్లాంటి దాంట్లో అంటే బోల్డ్ ఉంటూనే ఉంటుంది. అందుకే కొంతమంది నెట్ఫ్లిక్స్ పిల్లల్ని చూడనివ్వరు. ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ చూపించినంత ఫ్రీడమ్గా నెట్ఫ్లిక్స్ చూడనివ్వరు, ఎందుకంటే కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలా దానికోసమే ఇప్పుడు రేట్ కూడా ఎక్కువ. వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ఏమనంటే అది నువ్వు అది చూడొద్దు అంటే వాడు ఎక్కడ చూస్తాడో అని చెప్పి అది రేట్ ఎక్కువరా వేస్ట్ ఇది చూడంటారు. వాళ్ళు కూడా ఎందుకులే ఇది మన స్థాయి కాదు అన్నట్టు అంటే అట్లా ఫీల్ ఇస్తున్నారే తప్పితే అది చూడొద్దు ఇట్లా. మళ్ళీ ఈ ఆల్ట్ బాలాజీ, ఉల్లు ఇలాంటి పిచ్చి కంటెంట్ ఉండేటివి ఉన్నాయి. ఎవరికి ఏ సబ్స్క్రిప్షన్ కావాలో అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఎప్పటికీ క్లాసే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.